డాక్టర్ షహీన్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి అమ్మాయి దేశవ్యాప్త పేలుళ్ళకి 2 ఏళ్ల నుంచి సన్నాహాలు చేస్తున్నటువంటి విషయం తేలింది. ఏదైతే తనని అరెస్ట్ చేసి విచారిస్తున్నప్పుడు 2 ఏళ్ల నుంచి చేస్తున్నాం, రిపబ్లిక్ డేకి దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి ప్లాన్ చేశాం. దాంట్లో ఈ డాక్టర్లందరూ కూడా, ఎందుకంటే డాక్టర్లంటే సమాజంలో గౌరవం ఉంటది కాబట్టి వాళ్ళని పోలీసులు కూడా అనుమానించరు. పోలీసులు కూడా వాళ్ళ జోలికి రారు కాబట్టి వాళ్ళే ఇప్పుడు ఈ విధమైనటువంటి భావజాలానికి మాదంతా ఒకటే, మేము అనుకున్నది ఒకటే, ఇక్కడ ఒక ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించాలి, దానికి ఈ దేశంలో ఉన్నటువంటి కాఫిర్లని అంతం చేయాలి, అందుకోసం మేమందరం ఒక్కటయ్యాం, వాళ్ళందరినీ నేనే నడిపించాను అని ఆమె చెప్తున్నప్పుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. అవకాశం ఉంటే ఎప్పుడైనా సరే మళ్ళీ ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చాకైనా సరే మళ్ళీ ఇట్లాంటి ఘాతుకాలకు పాల్పడుతుంది, దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి మరికొంతమందితో ప్రిపేర్ అవుతుంది అన్నదే అర్థమవుతుంది. ఈ ఒక్కళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు 18 కుటుంబాలని అరెస్ట్ చేశారు. కుటుంబాలని ఏ ఒక్కళ్ళు పశ్చాత్తాపడకపోగా తమ బిడ్డలో తమ కుటుంబ సభ్యులు ఈ అరాచకం చేయడానికి సిద్ధపడటం కరెక్ట్ అని భావిస్తున్నారు. అది సరైన దారిలో వెళ్ళారని భావిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆందోళన కలిగించే పరిణామం. అంటే ఈ దేశాన్ని నాశనం చేయడం, ఈ దేశ ప్రజల్ని ప్రాణాలు తీయడం, ముస్లిమేతరుల ప్రాణాలు తీయాలనుకోవడం అన్నటువంటిది కరెక్ట్ అని భావిస్తుండడమే అత్యంత ప్రమాదకరమైన అంశం.